వెల్కమ్ బ్యాక్. దేశాన్ని కలవరపెట్టిన ఘటన ఏదైనా ఉందా అంటే వెంటనే గుర్తొచ్చేది నిర్భయ ఘటన. ఆ తర్వాత అదే రకంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఘటన దిశ. నవంబర్ 28న జరిగిన ఈ పాసిఫిక్ ఘటన ఇంకా జనం ఆలోచనలోంచి పోలేదు. ఇప్పటికీ 2 ఏళ్లు పూర్తయింది. ఇంతకీ ఈ కేసు ఏ దిశను వెళ్తోంది తెలుసుకునే ప్రయత్నం చేసింది ప్రైమ్ 9 న్యూస్. 2 ఏళ్ల దిశ ఘటనపై ప్రైమ్ 9 న్యూస్ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. ఆడది ఒంటరిగా అర్ధరాత్రి కాదు, కనీసం గుంపు మధ్య పట్టపగలే తిరగలేని పరిస్థితి. ఆకాశంలో సగమంటున్న ఆడవారికి రక్షణ కల్పించడంలో ఎప్పుడూ మన చట్టాలు, న్యాయస్థానాలు సవాలు విసురుతూనే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి సవాలే ఒకటి వేధిస్తోంది. అదే దిశ ఘటన. ఈ దారుణానికి ఇప్పుడు 2 ఏళ్లు పూర్తయింది. మెజారిటీ ప్రజలు ఊహించినట్లే నిందితులు ఎన్కౌంటర్లో మృతి చెందారు. కానీ ఇది బూటకమని పోలీసుల తీరుపై ప్రజా సంఘాలు మండిపడడంతో కథలో మలుపులు చోటు చేసుకున్నాయి. దిశ ఘటనలో న్యాయం ఎవరికి జరిగిందన్నది పక్కన పెడితే ఎన్కౌంటర్ తర్వాత కూడా దీనిపై వివాదాలు చుట్టుముట్టడం, ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయడంతో ఈ కథకు ముగింపు పలికారా లేదా అనే అనుమానాలకు తావిస్తోంది. పైగా కమిషన్ దిశ ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించడంతో ఈ కేసు మళ్లీ జనం నోళ్లలో నానుతుంది. ఇంతకీ దిశ ఘటన ఏంటి, ఇప్పుడేం జరుగుతుంది ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేసింది ప్రైమ్ 9 న్యూస్. నవంబర్ 28, 2019 ఈ తారీఖు దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి తారీఖు అని చెప్పొచ్చు. దిశపై అత్యంత పాశావికంగా లైంగిక దాడి చేసినటువంటి నిందితులు ఆమె మృతదేహాన్ని కాల్చేసిన ప్రాంతం వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. ఇది చటాన్పల్లి ప్రాంతం. చటాన్పల్లి చెరువు కానుకొని ఉన్నటువంటి ఓ కల్వటు దగ్గర నిందితులు 4 దిశ మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాలపెట్టినటువంటి ప్రాంతం ఇది. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా ఆ కల్వట్ కానుకొని ఉన్నటువంటి చెరువు నీళ్లతో నిండుకొని ఉంది. కాబట్టే దిశను కాల్ చేసినటువంటి ఆ కల్వట్ ఏదైతే ఉందో అదంతా కూడా నీళ్లతో నిండి ఉంది. ఈ ప్రాంతమే మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఇది రహదారికి ఆనుకొని ఉన్నటువంటి కల్వట్. అక్కడే ఆ 3వ హోల్ ఏదైతే ఉందో 1, 2, 3 ఆ హోల్ వద్దే నిందితులు దిశను ఖననం చేసేందుకు పెట్రోల్ యూజ్ చేసి మరి ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులు సైతం, ఆమె సన్నిహితులు సైతం గుర్తుపట్టకుండా కాల్చేసినటువంటి ప్రాంతం. పోలీసుల ఇన్వెస్టిగేషన్ అనంతరం తొండుపల్లి గేట్ నుంచి నిందితులు లారీలో ఆమె మృతదేహాన్ని తీసుకువచ్చి చటన్పల్లి పట్టణానికి ఆనుకున్నటువంటి ఒక ప్లేస్లో యూటర్న్ ఉంది, అక్కడ యూటర్న్ తీసుకొని నిందితులు గతంలో ఇక్కడ వాటర్ లేదు కాబట్టి కింది నుంచి పెద్ద పెద్ద లారీలు కూడా వచ్చేవని స్థానికులు చెప్తా ఉన్నారు. ఇటు నుంచి మళ్ళీ బైపాస్ రోడ్డుకు వెళ్ళేందుకు లారీలు వెళ్ళేవి. ఆ సందర్భంలోనే నిందితులకు అంత ఐడియా ఉన్నటువంటి ఈ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంటుంది. అర్ధరాత్రి కాబట్టి దిశను ఇక్కడికి తీసుకొచ్చారు. లారీ అటువైపు పెట్టిన తర్వాత ఇక్కడ కాల్ చేసి చంపేయడం జరిగింది. అయితే ఎట్టకేలకు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో నిందితులు ఎవరో తెలిసింది. అయితే అప్పటికే దిశ ప్రాణాలు కోల్పోయినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక్కడ నుంచే సీన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేయడం జరిగింది. అయితే దిశ నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో నిన్న ఆదివారం విచారణ కమిషన్ అంతా కూడా ఈ పరిసర ప్రాంతాలను పరిశీలించింది. దిశకు సంబంధించినటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ అంతా ఎట్లా జరిగిందని పోలీసు ఆఫీసర్స్ను అడిగి తెలుసుకుంది. దీనికి కొద్ది దూరంలోనే సుమారు ఒక 300-400 మీటర్ల దూరంలోనే దిశ నిందితులు 4 పోలీసులు ఎన్కౌంటర్లో మట్టుబెట్టారని చెప్పవచ్చు. నిర్భయ దారుణ ఘటన తర్వాత దేశాన్ని మరోసారి కుదిపేసింది దిశ హత్యాచార ఘటన. 2019 నవంబర్ 28వ తేదీ రాత్రిపూట యువతిని కిడ్నాప్ చేసిన 4 కామాంధులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి తర్వాత హత్య చేసి శవాన్ని కాల్చివేశారు. ఈ ఘటనపై దేశం మొత్తం భగ్గుమంది. వెంటనే రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు మరుసటి రోజే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణ నిమిత్తం డిసెంబర్ 6, 2019న నిందితులను ఘటనా స్థలానికి తీసుకువెళ్లగా వారు తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
దీంతో పోలీసులు ఆ నలుగురిని ఎన్కౌంటర్ చేసేశారు. దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ జరిగి ఇప్పటికీ 2 ఏళ్లు పూర్తయింది. దిశపై అత్యాచారం, హత్య చేసిన ఘటన స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే సమయంలో జరిగిన ఎన్కౌంటర్పై హక్కుల సంఘాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు ఎన్కౌంటర్ ఘటన జరిగిన వారంలోపే సిర్పూర్కర్ కమిషన్ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటన తర్వాత నిందితులు ఎన్కౌంటర్లో చనిపోయారు. దీనిపైన పెద్ద దుమారమే రేగింది. దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై జనం హర్షం వ్యక్తం చేశారు. అది తప్పైనా ఒప్పైనా పోలీసులు చేసింది కరెక్ట్ అంటూ నిరాజనాలు పలకడం విశేషం. పోలీసుల కథనం ప్రకారం దిశ కేసులో అరెస్టైన చెన్నకేశవులు, మహమ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, జొల్లు శివలను విచారణలో నిమిత్తం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు డిసెంబర్ 6, 2019న చెటాన్పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకువెళ్లారు. అదే అదనుగా భావించిన నిందితులు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించగా రాళ్లు రువ్వడంతో పాటు ఆయుధాలు లాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారిని ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందనేది పోలీసులు చెబుతున్న మాట. ఈ కేసులో 4 నిందితులు ఎన్కౌంటర్లో మరణించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులకు ప్రజలు బ్రహ్మరథం పట్టి పూలు చల్లి స్వీట్లు తినిపించారంటేనే ఈ ఘటన పట్ల సమాజం ఎంత తీవ్రంగా స్పందించిందో అర్థమవుతోంది. అయితే ఇది బూటకపు ఎన్కౌంటర్ అని ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో సుప్రీంకోర్టు ఎన్కౌంటర్పై విచారణ కోసం త్రిసభ్య కమిషన్ను నియమించింది. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు, నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు, ఇలా ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కమిషన్ లోతుగా విచారించింది. దిశాను అత్యాచారం చేసిన తర్వాత అపస్మారక స్థితిలో పోయినటువంటి దిశాని తొండుపల్లి గేటు నుంచి సుమారు 25 కిలోమీటర్లు నిందితులు లారీలో తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం దిశాను ఆమె మృతదేహాన్ని కాలపెట్టినటువంటి ఆ కల్వట్ ఏదైతే ఉందో అక్కడే ఉన్నాం. చటన్పల్లి ప్రాంతంలోని కల్వట్ ఇది. పక్కకే చెరువు ఆనుకొని ఉంది. ప్రస్తుతానికి నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ కిందికి దిగేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మనం చూసినట్టయితే హైవే రూట్లో ఉన్నటువంటి ఈ రూట్లోనే నిందితులు 25 కిలోమీటర్లు తొండుపల్లి నుంచి చటాన్పల్లికి తీసుకువచ్చి అక్కడి నుంచి యూటర్న్ నుంచి ఈ కల్వాటు కిందికి లారీని తీసుకొచ్చిన తర్వాత దిశాను ఈ కల్వాటు కిందే అర్ధరాత్రి ఆమెను పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి పరిస్థితి. దీన్ని గుర్తించినటువంటి పోలీసులకు సుమారు 2 రోజులు పట్టింది నిందితులను గుర్తించేందుకు. సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ పేరుతో తీసుకొచ్చినటువంటి నిందితులు ఇక్కడే పోలీసుల పైన దాడి చేశారు. దిశకు సంబంధించినటువంటి వస్తువులు ఎక్కడ దాచారో తెలుసుకోవడంలో భాగంగా జైలు నుంచి నిందితులని పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ ప్రాంతం కూడా దిశ ఎక్కడైతే అంతమైందో దానికి అతి కొద్ది దూరంలోనే నిందితులు 4 కూడా ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ పోల్స్ ఏవైతే ఉన్నాయో హైటెన్షన్ పోల్స్, 3వ పోల్ దగ్గరే దిశ నిందితుల ఎన్కౌంటర్ జరిగింది. ఒక 300 నుంచి 400 మీటర్ల దూరంలోనే దిశ నిందితులకు సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా హంతమైనటువంటి ప్రాంతం ఇది అని చెప్పొచ్చు. అయితే ఆ 4 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మృతులను పక్కా ప్లాన్ ప్రకారం పోలీసులే హత్య చేశారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సుమోటోగా స్వీకరించినటువంటి సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు కమిటీ, సిర్పూర్కర్ కమిటీ. ఆ కమిటీ విచారణ దాదాపు పూర్తి కావస్తోంది. నిన్న ఆదివారం కమిటీ ఈ ప్రాంతాన్ని అంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించబోతున్నటువంటి తరుణంలో మనం చూడాలి. దిశ నిందితుల ఎన్కౌంటర్కు పెద్ద ఎత్తున ప్రజాబలం ఉంది. అప్పట్లో నిందితులను ఖచ్చితంగా అతి కిరాతకంగా చంపాల్సినటువంటి అవసరం ఉంది, లేదా మాకు అప్పచెప్పండి మేము చంపేస్తామంటూ పోలీస్ స్టేషన్ను ముట్టడించిన పరిస్థితి ఉంది. నిందితుల్ని ఇక్కడి నుంచి సేఫ్ కస్టడీకి తరలించడం కూడా ఆ కాలంలో
2 సంవత్సరాల క్రితం సాధ్యపడలేదు. అయినప్పటికీ పోలీసులు ఇక్కడ నుంచి కోర్టు ప్రజెంట్ చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం అయితే దిశ కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉంది. మనం చూడాలి ఈ నిందితుల ఎన్కౌంటర్ పైన పోలీసులు ఇబ్బందులు పడాల్సి వస్తుందా, లేదా ప్రజా బలం మేరకు ప్రభుత్వ ప్రోత్సాహం మేరకు ఈ నిందితులంతా వాళ్ళు నిజమైన ఎన్కౌంటర్లోనే చనిపోయారా, విచారణ కమిటీ ఏం తేలుస్తుందనే దానిపైన మాత్రం సందిగ్ధత నెలకొంది. దిశ ఘటనపై పోలీసుల తీరుకు సంబంధించి మానవ హక్కులు మండిపడుతున్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ప్రజల నుంచి పోలీసులు అందుకున్నారు. అయితే మానవ హక్కుల సంఘాలు మాత్రం చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ఆరోపించాయి. సిర్పూర్ కమిటీ విచారణను ఎదుర్కొంటున్న పోలీసుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా, లేక ప్రజలు కోరుకున్నట్లు నిర్దోషులుగా బయటపడతారా అన్న ఉత్కంఠకు కొద్ది రోజుల్లో తెరపడబోతుంది. అసలు దిశ ఘటన ఉదంతం తర్వాత సిర్పూర్ కమిటీ విచారణ ఎలా సాగుతుంది? ప్రస్తుతం మనం దిశ నిందితులు ఎన్కౌంటర్ అయిన ప్రాంతంలో ఉన్నాము. షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్పల్లి పరిసర ప్రాంతానికి ఈ ప్రాంతం వస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు, నిందితుల్ని సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా ఇదే వైపున పోలీసులు తీసుకొచ్చారు తెల్లవారుజామున. ప్రస్తుతం మనం ఉన్న ప్లేసు, నిందితులు నలుగురు కూడా పోలీసులకు ఎదురు తిరిగినటువంటి ప్లేసు. దిశను ఎక్కడైతే అంతమొందించారో, ఆమె మృతదేహం కనిపించకుండా చేశారో ఆ ప్రాంతం కూడా కూతవేటు దూరంలో ఉంది. మనం చూడొచ్చు హైవేలో ఆ కల్వటి వద్దే దిశను పెట్రోల్ పోసి వాళ్ళు తగులబెట్టి చంపడం జరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఈ ప్రాంతం, ఆ నలుగురు నిందితులు కూడా అదే ప్రాంతంలో అంతమైనటువంటి ప్రాంతం. మనం విజువల్స్లో చూడొచ్చు, ఇదే కంచె. ఈ కంచెలోనే తెల్లవారుజామున నలుగురు నిందితులు కూడా జొల్లు నవీన్, చెన్న కేశవులు, మహమ్మద్ ఆరిఫ్తో పాటు జొల్లు నవీన్ కూడా ఇక్కడే పోలీసులకు ఎదురు తిరిగినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలోనే పోలీస్ తూటాలకు వాళ్ళు చనిపోవడం జరిగింది. నేరం చేసిన వెంటనే ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడుతుందనే నానుడి ప్రకారం వాళ్ళు ఇక్కడ చనిపోయారని పెద్ద ఎత్తున ఆ రోజు పరిసర ప్రాంతాల జనాలు వచ్చి ఆ నిందితుల పైన రాళ్ళు విసిరారు. మృతి చెందిన వాళ్ళపైన వాళ్ళకున్నటువంటి కోపాన్ని ప్రదర్శించిన నేపథ్యం కనిపిస్తుంది. మనకు తెలుసు, దేశవ్యాప్తంగా నిర్భయ ఘటన తర్వాత అంతటి ప్రాచుర్యం పొందినటువంటి ఈ కేసు వైద్యురాలు దిశ ఆమె దృష్టి మళ్లించి ఆమెను నమ్మించి నలుగురు నిందితులు కూడా లారీలో ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి హంతం చేసినటువంటి ప్రాంతం. తొండుపల్లి నుంచి ఈ ప్రాంతం 25 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడే ఆమెను అంతం చేసిన నేపథ్యంలో పోలీసులు విచారణలో భాగంగా జైలు నుంచి నేరుగా ఇక్కడికి తీసుకొచ్చారు. దిశకు సంబంధించినటువంటి వస్తువులు కొన్ని ఇక్కడ దాచిపెట్టినట్టుగా నిందితులు చెప్పడంతో వాళ్ళు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఇక్కడికి తీసుకొస్తే 12 మంది పోలీసుల పైన A1తో పాటు A4 ఉన్నటువంటి చెన్న కేశవులు SI నుంచి, అదేవిధంగా ఓ CI నుంచి కూడా ఆయుధాలు లాక్కునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా A2 A3 కళ్ళలో మట్టి జల్లడంతో 12 మందికి కూడా కళ్ళలో మట్టి పడింది. ఏం జరిగిందో తెలియలేదని ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి పరిసర ప్రాంతం. దీన్ని అంతా కూడా సుమారు అర్ధగంట నుంచి 1 గంట వరకు ఈ 2 ప్రాంతాల్లో సిర్పూర్కర్ కమిషన్ పర్యవేక్షించింది, పరిశీలించింది. ఆ నేపథ్యంలో అప్పుడు ఈ దిశ ఎన్కౌంటర్కు సంబంధించి పార్టిసిపేట్ చేసినటువంటి పోలీసులందరూ కూడా ఇక్కడికి హాజరు కావడం జరిగింది. DCP ప్రకాష్తో పాటు అప్పుడున్నటువంటి సజ్జనార్, అదేవిధంగా సిట్ అధికారి కమిషనర్ మహేష్ భాగవత్ కూడా దిశ కమిషన్కి సహకరించడం జరిగింది. మనం వేచి చూడాలి. చిట్ట చివరి దశకు చేరుకుంది నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించినటువంటి విచారణ. సిర్పూర్కర్ కమిటీ సుప్రీంకోర్టుకు ఏం సమర్పించబోతుందనేది మాత్రం సస్పెన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం ప్రజల ఒత్తిడి మేరకు ఇన్స్టంట్ జస్టిస్ చేయడం కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యగా దీన్ని మానవ సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపణ వచ్చినటువంటి పరిస్థితి. నిందితులు ఎవరైనప్పటికీ, ఎంత కఠిన నేరం చేసినప్పటికీ రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు శిక్షలు పడి ఉండాల్సింది. కానీ ఇన్స్టంట్ జస్టిస్ పేరుతో పోలీసులే ఓ కళ్ళబొల్లి కట్టుకథ అల్లి ఈ నలుగురు నిందితుల్ని చంపారనేది మానవ హక్కుల సంఘాలు చేస్తున్నటువంటి
ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనకు సంబంధించినటువంటి ప్రాంతం ఇది చాలా ప్రాచుర్యం పొందినటువంటి ప్రాంతం, పరిసర ప్రాంతం. వీళ్ళంతా కూడా చాలా దుర్మార్గంగా దిశను అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటన పైన ఎవరు కూడా హర్షించేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళను ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నిందితులను చంపిందే కరెక్ట్ అని పోలీసులకు పెద్ద ఎత్తున పూలు జల్లినటువంటి ప్రాంతంగా మనం చెప్పొచ్చు. ఇదే ప్రాంతాన్ని కమిటీ సందర్శించింది. మరొక రోజుతో దాదాపు పూర్తిగా విచారణ ముగుస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ ఎన్కౌంటర్ పైన ఊరట పొందుతారా లేదా అనేది వేచి చూడాల్సింది. దిశ ఘటన, పోలీసుల ఎన్కౌంటర్ ఘటనపై సిర్పూర్కర్ కమిషన్ సభ్యులు ఈ మధ్య చటాన్పల్లిలో జరిగిన ఎన్కౌంటర్ ప్రదేశాన్ని, దిశను కాల్ చేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. షాద్నగర్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ ఎదుట ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. చాలా క్రూరమైన సంఘటన అని చెప్పి ప్రజలు ఆ రోజు ఈ సంఘటనని వ్యతిరేకిస్తూ ఇదే పోలీస్ స్టేషన్ దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేసిన సందర్భం ఉంది. ఆ తర్వాత ఇంత క్రూరులైనటువంటి నిందితులు దిశాను హత్య చేసి దారుణంగా తగలబెట్టి చంపేసినటువంటి నిందితులు పోలీసు వాళ్ళు కూడా చంపడానికి ప్రయత్నించి పారిపోయే పరిస్థితుల్లో ఎన్కౌంటర్ జరిగిందని చెప్పి మేము విన్నాం, నమ్మినాం. అలాంటి దుర్మార్గులు అని చెప్పి ఈ రోజుకు నమ్ముతున్నాం. ఈరోజు కొంతమంది విద్రోహాల వల్ల ఈ దిశ నిందితులని పోలీసు వాళ్ళే చంపారు, లేకపోతే ఇంకోళ్ళు చంపారు అని చెప్పి చిత్రీకరించడం వల్ల ఇది ఎవరినో దోషులుగా చిత్రీకరిస్తే ఆ చిత్రీకరణ సమాజానికి ఏం మెసేజ్ పోతుంది, రేపటి రోజున మహిళలకు భద్రత ఎక్కడ ఉంటుంది అనేది మేము ప్రశ్నించబోతాం. దిశను అత్యంత దారుణంగా హతమార్చిన వ్యవహారంలో సిర్పూర్కర్ కమిషన్ ప్రజలకు ఏ విధమైన సంకేతాలు ఇస్తోందని, నిందితుల తరపున విచారణ చేపట్టడం ఏమిటని ప్రజలు నిలదీశారు. కమిషన్ బృందం సభ్యులను గోబ్యాక్ అంటూ ప్రజలు నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు కమిషన్ సభ్యులకు, ఎన్కౌంటర్ మృతుల కుటుంబాలకు భద్రత కల్పించారు. నిందితులను షాద్నగర్ తీసుకొచ్చినప్పుడే వేల మంది వాళ్ళని చంపాలని చూస్తాం. ఒకవేళ పోలీసులు లేకపోతే ప్రజలను మేమే చంపేవాళ్ళం. మానవ మృగాలను చంపిర్రు. మానవ మృగాలను ఏ ఆడపిల్లను కూడా ఇట్లా చంపొద్దు నిందితులు. దిశ హత్యాచారం ఘటన నిందితుల ఎన్కౌంటర్ విచారణలో అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ పేరు మరోసారి ప్రస్తావనకు వచ్చింది. నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించి ముందస్తుగా తనకేమీ తెలియదని సజ్జనార్ విచారణ కమిటీ ముందు ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చారు. అయితే దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ బూటకమని, తప్పించుకునేందుకే పోలీసులు కట్టుకథ అల్లారని విచారణ కమిషన్ ముందు మృతుల కుటుంబ సభ్యుల తరపు న్యాయవాది పివి కృష్ణమాచారి వాదించారు. పథకం ప్రకారమే ఎన్కౌంటర్ జరిగిందని, దీనికి అప్పటి సైబరాబాద్ సిపి సజ్జనార్దే మాస్టర్ ప్లాన్ అని కమిషన్కు విన్నవించారు. నలుగురు నిందితులను 3 పోలీసులు కాల్చి చంపగా మిగతా వారు సహకరించారని, వీరందరిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్కు ఆదేశించాలని ఘటనకు కారణమైన మృతుల కుటుంబాల న్యాయవాది కృష్ణమాచారి కమిటీని కోరారు. నిందితులను 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వడం చట్టవిరుద్ధమని, వాళ్లను అర్ధరాత్రి చెర్లపల్లి జైలు నుంచి తీసుకువెళ్లడం అనుమానించాల్సిన విషయమని పేర్కొన్నారు. వాళ్లని ఎన్కౌంటర్ చేయాలని షాద్నగర్ పోలీస్ స్టేషన్లోనే పథకం రచించారని, ఆ తర్వాత సంఘటనా స్థలానికి తీసుకువెళ్లి తప్పించుకోవడానికి ప్రయత్నించారన్న నెపంలో కాల్చి చంపేశారని తెలిపారు. అరెస్ట్, రిమాండ్, కస్టడీకి జైలు నుంచి తరలింపు సమయాల్లో నిందితులు తప్పించుకునే ప్రయత్నమేమీ చేయలేదని కృష్ణమాచారి కమిషన్కు వివరించారు. సీన్ రీకన్స్ట్రక్షన్ సమయంలో 4 హ్యాండర్లు, మరో 6 పోలీసులు ఉండగా ఎలా తప్పించుకుంటారని, అదంతా పోలీసులు ఆడిన నాటకంగా స్పష్టంగా తెలుస్తోందని వాదించారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై సిబిఐతో విచారణ జరిపించాలని కోరారు. మరోవైపు దిశ హత్యాచార కేసు విచారణలో ఎన్హెచ్ఆర్సీ మార్గదర్శకాలను పోలీసులు పాటించలేదని స్వతంత్ర న్యాయవాది వసుధా నాగరాజు విచారణ కమిషన్కు నివేదించారు. దిశ నిందితుల ఎన్కౌంటర్పై ఏర్పాటైన సిర్పూర్కర్ కమిషన్ బృందం షాద్నగర్ మండలం చటాన్పల్లిలో పర్యటించిన తర్వాత ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు షాద్నగర్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు.
అయితే కమిషన్ సభ్యులు షాద్నగర్ పోలీస్ స్టేషన్కు చేరుకున్న క్రమంలో స్థానిక పోలీసులతో పాటు సిఆర్పీఎఫ్ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కమిషన్ను రద్దు చేయాలని కోరుతూ వివిధ సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆందోళనలో భాగంగా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న సంఘాలు కమిషన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే కమిషన్ను రద్దు చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. కమిషన్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో షాద్నగర్ పోలీసులు ఆందోళనకారులతో చర్చించి వారిని అక్కడి నుంచి పంపించేశారు. షాద్నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఒకవైపు ఆందోళనలు కొనసాగుతుండగానే కమిషన్ సభ్యులు దిశను అత్యాచారం చేసిన శంషాబాద్ మండలం తొండుపల్లి గ్రామంలో గల ప్రదేశాన్ని పరిశీలించడానికి వెళ్లారు. దిశ తన ద్విచక్ర వాహనంతో నిలిచి ఉన్న ప్రాంతంతో పాటు ఆమెను అత్యాచారం చేసిన ప్రదేశాన్ని కమిషన్ సభ్యులు పరిశీలించారు. దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసిన స్థలాన్ని సిర్పూర్కర్ కమిషన్ బృందం పరిశీలించింది. ఈ క్రమంలో షాద్నగర్ చేరుకున్న కమిషన్ సభ్యులు చటాన్పల్లి వద్ద ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని, దిశ మృతదేహాన్ని దహనం చేసిన స్థలాన్ని పరిశీలించడంతో పాటు నిందితుల ఎన్కౌంటర్ స్థలంలో క్షేత్రస్థాయి అంశాలను పరిశీలించారు. అదేవిధంగా షాద్నగర్ పోలీస్ స్టేషన్కు చేరుకున్న కమిషన్ ఎన్కౌంటర్లో పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ను ప్రశ్నించింది. నిందితులు చనిపోయిన స్థలంలో ఎక్కువ గడ్డితో నిండి ఉందని, దీంతో పోలీసులు కళ్లలో మట్టి ఎక్కడ కొట్టారన్న విషయంపై సిర్పూర్కర్ కమిషన్ ప్రశ్నించింది. ఎన్కౌంటర్ జరిగిన సమయంలో తీసిన ఫోటోలను కమిషన్ సభ్యులు కానిస్టేబుల్కు చూపించారు. దిశపై అత్యాచారం చేసిన మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు 2019 డిసెంబర్ 6న ఎన్కౌంటర్లో మరణించారు. డాక్టర్ దిశ పైన నిందితులు వికృత పంజా విసిరిన ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. శంషాబాద్కు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తొండుపల్లి గేట్ టోల్ ప్లాజా వద్ద మనం చూడొచ్చు. ఎప్పుడూ నిత్యం జనాలు తిరుగుతూనే ఉంటారు. రాత్రి 12 అయినా జనాలు తిరిగేటువంటి ఈ ప్రాంతంలోనే నిందితులు చాలా సునాయాసంగా దిశను నమ్మించారు. ఆమెకు ముందస్తు ప్లాన్లో భాగంగా ఆమె 2 వీలర్ను పంచర్ చేసినటువంటి ప్రాంతం ఇదే. ఇక్కడే ఎప్పుడూ లారీలు నిలిపి ఉంటాయి కాబట్టి నిందితులు ఇక్కడే అడ్డా పెట్టారు. ఉదయం నుంచి కూడా ఆమె కోసం కాపు కాచి మరి వాళ్ళ పంజా విసిరి ఆమె పైన అత్యంత దారుణంగా లైంగిక దాడి చేసినటువంటి ప్రాంతం ఇదే. ఇక్కడి నుంచే వాళ్ళ చెల్లెకి దిశ ఫోన్ చేయడం జరిగింది. 4 యువకులు పంచర్ చేసేందుకు నాకు సహకరిస్తున్నారు, అయితే వాళ్ళంతా దయ్యం పిల్లల్లా ఉన్నారు అని ఆమె వాళ్ళ చెల్లెకు చెప్పినప్పటికీ ఈ నిందితుల యొక్క క్రూర మెంటాలిటీని ఆమె గమనించలేకపోయింది. కాబట్టి ఆమె వాళ్ళ చేతికి చిక్కి హతమయ్యింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈ ప్రాంతమే. ఈ గోడ కూడా అలాగే ఉంది. 2.5 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచే దిశను ఆల్ ఆఫ్ సడన్గా లాక్కెళ్ళి వాళ్ళు ఈ నిర్మానుష్య ప్రాంతంకి తీసుకొచ్చారు. పక్కకు జనాలు తిరుగుతున్నప్పటికీ ఈ ప్రాంతంలోనే ఒక వాచ్మెన్ రూమ్ కూడా ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు లెక్క చేయలేదు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఏ సమయంలో ఇక్కడ వాచ్మెన్ ఉంటాడు, ఏ సమయంలో ఉండడు అనేది. ఇది 2.5 సంవత్సరాల క్రితం అంతా కూడా చెట్లతో కూడుకున్నటువంటి ప్రాంతం. ఇక్కడనే దిశ నిందితుల్ని ఎంతగానో బతిలాడింది, నన్ను వదిలిపెట్టాలని ప్రాధేయపడింది. అయినప్పటికీ కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి 4 నిందితులు ఆమెను అత్యంత పాశవికంగా ఆమె పైన ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడి చేసి అపస్మారక స్థితి పోయేంత వరకు కూడా ఆమెకు మద్యం తాగించారని నిందితులు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో చెప్పడం జరిగింది. అంతేకాదు ఓ సందర్భంలో ఆమె మరణించిందని నిందితులు భావించారు. ఆమెను వదిలేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పుడే దిశ గట్టిగా కళ్ళు తెరిచి నిందితులను గుర్తుపట్టే విధంగా చూసింది. దాంతో భయాందోళనకు గురైనటువంటి నిందితులు ఇక్కడి నుంచి దిశను లారీలో ఎక్కించుకొని చటాన్పల్లి వరకు తీసుకెళ్ళి ఆమెను పెట్రోల్ పోసి కాలబెట్టినటువంటి సంఘటన మనం చూసాం. కాబట్టే నిందితుల 4 కూడా శిక్ష పడింది అని జనమంతా సంబరాలు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా దిశకు నివాళులు అర్పించారు. ఇంకా ఏ అబల ఇట్లాంటి నిందితుల మూలంగా దారుణానికి గురి కాకూడదు. కాబట్టి ఇన్స్టంట్ జస్టిస్ జరగాలని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన వచ్చిన నేపథ్యంలో కొద్ది రోజుల తర్వాతనే 2 రోజులకు నిందితులు పట్టుబడితే డిసెంబర్ 6వ తారీఖు దిశ అంతమైనటువంటి ప్రాంతంలోనే వాళ్ళు ఎన్కౌంటర్ కావడం జరిగింది. దీన్నంతా కూడా
ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఆఫీసర్స్ వాళ్ళంతా చెప్పారు పోలీసుల పైన దాడి చేయడంతో ఎన్కౌంటర్కి గురయ్యారని. కానీ మానవ సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. నిందితులకు శిక్ష పడాలి కానీ చట్ట ప్రకారం పడలేదు. పోలీసులే పాశావికంగా ఈ నలుగురి నిందితుల్ని హంతం చేశారనే ఆరోపణలపైన జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణ చేసింది. విచారణ దాదాపు ముగిసే సమయం వచ్చింది. అయితే ఆ పోలీసులు ఇది ఫేక్ ఎన్కౌంటరా, నిజమైన ఎన్కౌంటరా తేలాల్సిన సందర్భం అయితే వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రాచుర్యం సంతరించుకున్నటువంటి దిశ ఎన్కౌంటర్ ఎటువైపు వెళ్తుందనే దానిపైన పోలీసులమైతే మలగులాలు పడుతున్నటువంటి సందర్భం ఉంది. ప్రజలైతే మాత్రం ఇట్లాంటి కమిషన్ అవసరం లేదు, ఇంత పాశావికంగా దాడి చేసి చంపినటువంటి నిందితుల పక్షాన కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు, కమిషన్ గో బ్యాక్ అంటూ ఆదివారం రోజు కమిషన్కి నిరసన వెలిసినటువంటి సందర్భం ఉంది. పోలీసుల పక్షానే, దిశ పక్షానే జనం ఉన్నారు. మరి ఏం జరుగుతుందో, ఈ కమిటీ నిజ నిర్ధారణ ఏం తెలుస్తుందో అని ప్రస్తుతానికైతే సందిగ్ధంలో ఉంది. మనం వేచి చూడాలి. పోలీసులు ఈ ఎన్కౌంటర్ నుంచి బయటపడతారా లేక ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని తేలుతుందా అనే దానిపైన మరి కొంత సమయం పట్టేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శ్రీనాథ్తో ప్రైమ్ 9 న్యూస్, తొండుపల్లి, శంషాబాద్. అందరికీ సమానమే, కానీ నేరం జరిగాక చట్టాలు న్యాయస్థానాలను ఆశ్రయించడం కంటే ఆ నేరమే జరగకుండా చేయగలగడం గొప్ప విషయం. దీన్ని ఆశించడం అత్యాశే అయినా దిశ ఘటనలో నిందితుల్ని ఎన్కౌంటర్ చేయడాన్ని జనమైతే హర్షించారు. చట్టం, న్యాయం దృష్టిలో అయితే బూటకపు ఎన్కౌంటర్ నేరమనే భావన ఉంది. ఇది తేల్చడానికే సిర్పుర్కర్ కమిషన్ నిమగ్నమైంది. ఒకవేళ ఈ ఎన్కౌంటర్ తప్పని తేలినంత మాత్రాన సమస్య తీరిపోతుందా? ప్రజా సంఘాల ఆగ్రహం చల్లారుతుందా? మరి దిశ కుటుంబానికి న్యాయం జరిగేదెప్పుడు చూడాలి. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.